తినడం అయింది కదా, ఇక వెళ్దామా? ఏంటి నాయుడు బావు గారు, ఇంకా లేవబుద్ధి కావడం లేదా? నాయుడు బావా, లేవా? అది పాపం ఇంకా తినాలనుందేమోనే. కొంతమంది అంతే, ఎంత తిన్నా కడుపు నిండదు. ఇలాంటి ఫుడ్ మళ్ళీ దొరుకుతుందో లేదో అని. అందుకే టేబుల్ వదల బుద్ధి కావడం లేదనుకుంటా. కొన్ని జీవులు అంతేనే, గడ్డి పెట్టినా అమృతంలో ఫీల్ అయిపోతారు. ఎక్స్క్యూజ్ మీ. ట్రై చేయి. నడపవా లే. అసలు మీకు మానవత్వం ఉందా? దానికి మీనింగ్ ఏంటో తెలుసా మీకు? ఒక మనిషి నిలబడలేక పడిపోతే అయ్యో అన్న వాళ్ళని చూశాను కానీ నడవలేకుండా చేసి మరి నవ్వుకునే వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను. మీలాంటి వాళ్ళు మనుషులుగా పుట్టినందుకు బాధపడుతున్నాను. ఇతన్ని చూసి నవ్విన వాళ్ళంతా ఇతన్ని కాలి కోటికి కూడా సరిపోరని తెలుసుకోండి. మీకు పైకి కనబడే శరీరం మాత్రమే అందంగా ఉంది. అతని మనసు, అతనిలోని మానవత్వం మీకంటే 100 రెట్ల అందంగా ఉంది. చాతునైతే సహాయం చేయండి, కుదరకపోతే మీ దారిన మీరు పొండి. అంతేగాని పని కట్టుకుని మరీ ఇలా అవమానించకండి. మీరు మనుషులన్న విషయం మర్చిపోకండి, లేదంటే జంతువులకి మీకు పెద్ద తేడా ఉండదు. పదినాయుడు బావా. చూసావా, అపర్ణ, స్నేహ నాయుడు బాబుకి ఎలా సపోర్ట్ చేస్తున్నారో? కాబోయే అల్లుడువైన నీకన్నా అతనికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నీ మనిషినని తెలుసు కూడా నన్ను అవమానించారంటే వాళ్ళ దృష్టిలో నీకున్న విలువేంటో అర్థం చేసుకో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.